కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న దగ్గరకు వచ్చిన సందర్భంగా, అట్లాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మేము ప్రమాణం స్వీకారం చేసి దగ్గర 2వ సంవత్సరం కంప్లీట్ అవుతున్న సందర్భంగా మేమేం ప్రామిస్ చేసాం, మేమేం డెవలప్మెంట్ వర్క్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నాం అనేది మీ అందరికీ తెలియదు. మీ ద్వారా మా కాన్స్టిట్యున్సీకి, తర్వాత తిరుపతి కాన్స్టిట్యున్సీకి తెలియజేద్దాం అన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ కలుస్తున్నాం. యాజ్ ఎంపీ వచ్చిన తర్వాత నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న రైల్వేస్లో ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న డబులింగ్ లైన్ మనం పాకాల నుంచి కాట్పాడి వరకు, దాన్ని ఆనరబుల్ సీఎం గారి తోడ్పాటుతో, సపోర్ట్ తోటి రైల్వే మినిస్టర్ గారిని మనం రిక్వెస్ట్ చేసి దాని శాంక్షన్ తెప్పించుకోగలము. అది ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్, డిపిఆర్ రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ డిపిఆర్, సివిల్ డిపిఆర్ ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్, ఈ 3. సో అతి తొందరలోనే అవి రోడ్డు ఎక్కుతూ ఉంటాయి. అట్లాగే చిత్తూరులో రైల్వే షెడ్ ఒకటి శాంక్షన్ అయింది, అది కూడా డిపిఆర్ స్టేజ్లో ఉంది. దానివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి మెడ్రాస్ పోర్ట్లో స్టోరేజ్ స్పేస్ తక్కువ ఉండటం వల్ల అది అక్కడ డంప్ చేసి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ ఆల్ ఓవర్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ చేయడం కష్టం అవుతుంటే, దగ్గరగా ఉన్న చిత్తూరులో ఆ షెడ్ పెట్టుకొని అక్కడ నుంచి స్టోర్ చేయలేని గూడ్స్ని చిత్తూరు షెడ్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రపోజల్ ఉంది. దానికోసం గాను రైల్వే షెడ్ అక్కడ తీసుకురావడం జరిగింది. అది కూడా ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. అలాగే విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సెంటర్స్ మనకి చాలా కాలం నుంచి చిత్తూరు డిస్టిక్లో దాని గురించి డిమాండ్ ఉంది. అయితే ఎందుకో కానీ అది ముందుకు వెళ్ళలేదు. మేము అక్కడ కేంద్రీయ విద్యాలయ కమిషనరేట్లో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్స్కి పర్సూ చేసి, తర్వాత మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ప్రపోజల్ తోటి అది శాంక్షన్ తీసుకొని వచ్చాం. ఐ థింక్ April 1, 2006 నుంచి అక్కడ స్టార్ట్ అవబోతుంది చిత్తూరులో. దానికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మొత్తం 14 ఆల్ ఓవర్ ఇండియాకి శాంక్షన్ అయితే 3 చిత్తూరు డిస్ట్రిక్ట్కే వచ్చినాయి. కుప్పంకి, చిత్తూరుకి, మదనపల్లికి. చిత్తూరులో అయితే ఈ సంవత్సరం స్టార్ట్ అవుతాం. అట్లాగే ప్రథమంగా అక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ రోడ్లు బాగా దృష్టి పెట్టి దగ్గర 70 నుంచి 75% గ్రామీణ రోడ్లు కాన్స్టిట్యున్సీలో కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో ఎంపీ లాట్స్ ఫండ్స్ కానీ, నరేగా ఫండ్స్ కానీ, 15th ఫైనాన్స్ ఫండ్స్ కానీ అన్నీ వినియోగించి గ్రామాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, పర్టికులర్గా వెనకబడిన వర్గాల్లో ఎక్కడైతే రోడ్లు లేవో ఆ గ్రామీణ రోడ్లన్నీ కూడా ముందుగా వేయడం జరిగింది. అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ఎక్కడెక్కడైతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ దృష్టి పెట్టడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించిన నీటి సౌకర్యం కూడా మనం దృష్టి పెట్టడం జరిగింది. అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల విద్యాలయాల్లో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట మనకున్న కొద్దిపాటి ఫండ్స్ సోర్స్ తోటి వాటన్నిటిని రిపేర్లు చేయడం, వాళ్ళకి పర్టికులర్గా గర్ల్స్ ఉన్న హాస్టల్స్లో టాయిలెట్ సౌకర్యం కల్పించడం, తర్వాత వాళ్ళకి విండోస్ కల్పించడం, తర్వాత కాంపౌండ్ వాల్ కల్పించడం, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే చిత్తూరు డిస్ట్రిక్ట్లో మనకున్న ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే నిరుద్యోగం. గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు. ఉద్యోగ కల్పన లేకపోవడం వల్ల ఎక్కువ మంది బెంగళూరు, తర్వాత చెన్నై వెళ్ళిపోయి అండర్ ఎంప్లాయ్మెంట్కి పనిచేస్తున్నారు. అంటే క్వాలిఫికేషన్ కంటే తక్కువ ఎంప్లాయ్మెంట్. ఆయన బీటెక్ అయి ఉంటే ఏదో 10,000, 20,000కి పనిచేస్తూ ఉన్నారు. సో దానికి గాను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం MSMEలు పెట్టడానికి చాలా కృషి చేస్తున్నాం. వాళ్ళకి ముందు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ MSME డిపార్ట్మెంట్ ద్వారా, ఇక్కడ విజయవాడ గ్రామోద్యోగ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 4 రోజులు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ సెంటర్ లాగా తీసుకొని 2,000, 3,000 మందిని నిరుద్యోగ యువతని వాళ్ళకి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి, తర్వాత ఏ విధంగా వాళ్ళు MSME డిపార్ట్మెంట్ ఫైనాన్స్ చేయగలరు, తర్వాత సబ్సిడీస్ ఏమున్నాయి, ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అలాగే ఆ స్కీమ్స్ వలన ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 1 ఎంటర్ప్రైనర్ 1 హౌస్ అనే ఒక స్కీమ్ తీసుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న ఎంటర్ప్రైనర్షిప్ నుంచి పెద్ద ఎంటర్ప్రైనర్ దాకా PMEGPలో కానీ, తర్వాత MSME స్కీమ్స్ ద్వారా కానీ వాళ్ళకి అవకాశం కల్పించి, అంతేకాకుండా వాళ్ళు చేసుకోవడానికి స్కిల్ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అది చేస్తే ఇప్పటికి వాళ్ళు ముందుగా ఎక్స్ప్రెస్ చేసిన ఇబ్బంది ఏంటంటే, ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కాబట్టి రూరల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ చేయడం కష్టంగా ఉంది. అదంటే మనం కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి దగ్గర 60 మెంబర్స్ని వాళ్ళకి ఫెసిలిటేటర్స్గా పంపించాం. ఎవ్రీ మండల్లో ఆయన ఉంటాడు. వాళ్ళ గ్రామాల నుంచి వచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తాడన్నమాట. ఆ విధంగా చేస్తే చాలా అప్లికేషన్ ఫైల్ అయినాయి. బ్యాంకుల్లో కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని వాళ్ళు క్రిసిల్ స్కోర్ అని అదని కొన్ని పెండింగ్ పెట్టారు. మేము పర్సూ చేస్తున్నాం. సో చాలా వరకు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇక్కడే డిస్ట్రిక్ట్లోనే క్రియేట్ చేసుకోవడానికి
ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. అట్లాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి చూస్తే మీరు గమనిస్తూ ఉంటే సూపర్ 6 అని మనం సంక్షేమ పథకాలు చాలా చెప్పాం. ఆ సంక్షేమ పథకాలన్నీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ఆర్టీసీలో ఉమెన్కి ఉచిత ప్రయాణం చేయడం జరిగింది. సిలిండర్స్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత అన్నదాత సుఖీభవ ఒక 1 yearకి ఇవ్వటం జరిగిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ రైతు కిసాన్ దాంతో కోఆర్డినేట్ చేసుకొని అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద మొన్న కూడా 2nd ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ వీళ్ళు ఎలక్షన్ దానిలో ప్రామిస్ చేశారో కూటమి ప్రభుత్వం అన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే సంక్షేమం ఇస్తున్నాం కదా, అభివృద్ధిని ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. అభివృద్ధిని నరేగా స్కీమ్లో స్టేట్ గవర్నమెంట్ వేయాల్సిన షేర్ ముందుగానే ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో కలిపి అక్కడ నరేగా స్కీమ్లో ఉన్న అన్ని పర్పస్లు, అన్ని ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు లేబర్ కంపోనెంట్ కానీ మెటీరియల్ కంపోనెంట్ కానీ అన్నీ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం దానిలో మేజర్గా సక్సెస్ఫుల్గా చేసింది ఏంటంటే కౌ షెడ్స్. రూరల్ ఏరియాలో చాలా వేల కౌ షెడ్స్ ఇచ్చారు. అది ఒక ఏరియా అయితే వీళ్ళు హౌసింగ్ కూడా మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం ప్రభుత్వంలో కొన్ని హౌసింగ్ మిడిల్ వరకు వచ్చి ఆగిపోయినాయి. అవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో రిక్వెస్ట్ చేసి ఫండ్స్ తీసుకొచ్చి అవి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా కూడా అలాట్మెంట్ చేస్తున్నాం. దానిలో మేము డిస్ట్రిక్ట్ వాళ్ళని అంతా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే డిస్ట్రిక్ట్ అథారిటీస్ని హౌస్ సైట్ ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తారు కాబట్టి ముందు హౌస్ సైట్స్ అలాట్మెంట్ చూడండి, సో దట్ వాళ్ళు కూడా దీనిలో భాగం అవుతారు. హౌస్ సైట్ మీరు అలాట్మెంట్ ఎప్పుడు ఇచ్చారైతే నెంబర్ ఆఫ్ పీపుల్ క్లెయిమ్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు కాబట్టి అది కూడా ఓ ప్రోగ్రామ్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఎక్కడైతే హౌస్ సైట్ అలాట్ చేయటం, గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి దాంతోపాటు హౌసింగ్ మనకు వచ్చిన శాంక్షన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చిత్తూరు డిస్టిక్, తర్వాత తిరుపతి, అన్నమయ్య డిస్టిక్లో మ్యాంగో క్రాప్ నుంచి చాలా ఎక్సెస్ క్రాప్ వచ్చి తర్వాత ఫుడ్ ప్రాసెసర్స్ యూనిట్స్ ఇబ్బంది పడి ప్రైస్ రాక చాలా ఇబ్బంది పడ్డారు. దానిలో ప్రైస్ కాంపన్సేషన్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ తీసుకొని దగ్గర ₹4 per kg గవర్నమెంట్ భరించి వీళ్ళందరికీ కాంపన్సేట్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో కూడా మిర్చిలో కానీ, టొబాకోలో కానీ, లేకపోతే పల్సెస్లో కానీ ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయిపోయి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రోడ్లు అంతకు ముందు లేని విధంగా, అంతకుముందు ఎప్పుడు చూడని విధంగా రోడ్లన్నీ గ్రామీణ రోడ్లు, తర్వాత పట్టణ రోడ్లు కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ ఫెసిలిటీస్ మీరు చూశారు, అందరినీవా ఆల్మోస్ట్ కుప్పంలో చెరువులు కూడా నిండిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకా మధ్యలో ఎక్కడెక్కడైతే దారిలో ఉన్నాయి అన్ని కూడా చెరువులు నింపుకొని దానివల్ల గ్రౌండ్ వాటర్ కెపాసిటీ పెరుగుతుంది. అట్లాగే ఉన్న వాటర్ను కూడా డ్రింకింగ్ వాటర్కి పనికొస్తుంది, వ్యవసాయానికి కూడా పనికొస్తుంది. ఈ విధంగా గవర్నమెంట్ కూడా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూస్తున్నాం. అంతకుముందు కొన్ని లక్షల మంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ దాన్ని కిందకి వాళ్ళని ఎక్కడ వెనక తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. చాలా మందికి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. సో దట్ ఏంటంటే ఫీజులు కట్టలేని వాళ్ళందరూ అక్కడికి పోయి ఇబ్బంది పడే కంటే ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లోనే నాణ్యమైన విద్యను తీసుకోవడానికి వీలవుతుంది. అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటిలో ఎక్కడైతే మీరు రోడ్లు వేసినప్పుడు సర్వే లోపం వలన కానీ ఏదన్నా కానీ విలేజెస్ని 2 భాగాలుగా విభజించబడ్డాయి. ఒక గ్రామంలో ఉన్న పొలాలను కూడా మధ్యలో నుంచి రోడ్డు తీసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు అండర్ పాస్లు ఇవ్వలేదు. ఎక్కడైతే రిక్వెస్ట్లు వచ్చినాయో చిత్తూరు డిస్ట్రిక్ట్లో కానీ, చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కానీ, మనం ఉన్న ప్రాంతంలన్నింటిలో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ శ్రీ గడ్కరీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా రెక్టిఫై చేయడం జరుగుతుంది. అండర్ పాస్లో కావాల్సిన చోట అండర్ పాస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సర్వీస్ రోడ్ వేయాల్సిన చోట సర్వీస్ రోడ్లు వేస్తాం. ఈ విధంగా అన్ని విధాలుగా ఆరోగ్యం మనకు మెయిన్గా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హెల్త్ కూడా ఒకటి, ఎడ్యుకేషను, గ్రామీణాభివృద్ధి, పవరు, ఎట్లాగో హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ పాత్ర ఉంది. కాబట్టి వాటి కూడా ఈ మధ్యనే ఒక 65 crores హెల్త్ మినిస్టర్ శాంక్షన్ చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని స్ట్రెంగ్తన్ చేయటమే కాకుండా విలేజ్ క్లినిక్స్ పెట్టుకోవడానికి కూడా. విలేజ్ క్లినిక్ పెట్టుకుంటే చిన్న అన్నీ అక్కడే అడ్రస్ చేస్తారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కానీ, తర్వాత సివిల్ హాస్పిటల్ కానీ స్ట్రెంగ్తన్ చేస్తే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చే రష్ తగ్గుతుందని, వాటిని అన్నిటిని స్ట్రెంగ్తన్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ మొత్తానికి 65 crores శాంక్షన్ అయింది మాకు చిత్తూరు డిస్ట్రిక్ట్కి. అది ఇప్పుడు నడుస్తూ ఉంది. సో ఈ విధంగా గవర్నమెంట్ అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉంది అభివృద్ధికి, తర్వాత సంక్షేమానికి. అలాగే సోలార్ పవర్, రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే టు రెడ్యూస్ ప్రెషర్ ఆన్ ది థర్మల్ పవర్. థర్మల్, హైడ్రో పవర్ మీద రెడ్యూస్ చేస్తే ప్రతి ఇంటికి కూడా సోలార్ పెట్టుకుంటే డొమెస్టిక్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దగ్గర వాళ్ళు 1 కోటి ఇళ్ళకి సోలార్ యూనిట్లు పెట్టుకోవడానికి సబ్సిడీ కూడా ఇస్తుంది. దాన్ని కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి
విలేజెస్ అడాప్ట్ చేసుకొని ప్రతి ఇంటికి కూడా షెడ్యూల్ క్యాస్ట్ అయితే 100% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, బీసీస్కి అయితే 75% ఇస్తుంది, మిగతా వాళ్ళకి 50% సబ్సిడీస్ ఇస్తే వాళ్ళకి పెట్టుకుంటే వీటి మీద బడ్డెన్ తగ్గేటట్టు పవర్ ఫ్లక్చువేషన్స్ లేకపోతే పవర్ షార్టేజెస్ లేకుండా ఉండడానికి అది కూడా ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా కూటమి ప్రభుత్వం దానిలో ఉన్న మేము ఎంపీస్ ఎమ్మెల్యేలు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, సంక్షేమం గాడి తప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇవన్నీ మీ అందరి ద్వారా పంచుకోవడానికి ఈరోజు మనం కలిసాం.